कृष्ण भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी अष्टदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय राधा रस बिहारी राधे। जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा। जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। जय गोपीजन वल्लभा गिरिवरधारी जय गोपीजन वल्लभा गिरिवरधारी। जय यशोदनंदन व्रजजन रंजन यशोदनंदन व्रजजन रंजन। यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तरशत श्रीमदेसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की। आचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। वृंदावन धाम की जय मथुरा धाम की जय मायापुर नवद्वीप धाम की जय। पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की जय। गौर प्रेमानंदे। All glories to small devotees, all glories to small devotees. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya.
ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. సనాతన్ గోకుల్ గారు, చాలా రోజుల తర్వాత. హరే కృష్ణ బాబుజీ. వేరే కొద్ది కోర్స్ అటెండ్ అవుతానండి, సో అందుకే. మీ దర్శనం భాగ్యం కలిగింది. హరి బాబు రోజు మీ ఆశీర్వాదం రోజు. భక్తి శాస్త్రి ఇంకా అవలేదా మీకు? భక్తి శాస్త్రి విడిగా అవుతుంది, అది కాకుండా లాస్ట్ టైం టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని అదొకటి అండి. హరే కృష్ణ. వినపడుతుందా? ఎస్ ప్రభుజీ, వినిపిస్తుంది ప్రభుజీ. సో ల్యాప్టాప్ క్రాష్ అయిపోయింది. అయ్యో. సో లాస్ట్ వీక్ మనం విన్నాం, భరత్ మహారాజ్ భరద్వాజ్ ముని ఆశ్రమం చేరుకుని అక్కడ భరద్వాజ్ ముని వాళ్ళు ఇన్వైట్ చేసి అంతా అయిపోయింది. ఆ తర్వాత భరద్వాజ్ ముని అడిగాడు అనమాట, నువ్వు ఇంత సైన్యాన్ని తీసుకుని ఎందుకు వెళ్తున్నావు? ఇంకా రాజ్యం దొరికింది, సంతోషం లేదా ఏంటి? రాముడి మీద దాడి చేయడానికి వెళ్తున్నావా అని అంటే, వెంటనే పాపం మహారాజ్ భరత్ కి చాలా దుఃఖం కలిగి, ఓ మహర్షి, మీరు భూత భవిష్య వర్తమాన కాలం తెలుసుకున్న విద్వాన్ వ్యక్తి, మీరే ఇటువంటి ఉద్దేశం అభిప్రాయం పెట్టుకుంటే ఇంకా నా సంగతి ఏమవుతుంది? ఈ మిగతా ఈ అజ్ఞానులు వాళ్ళందరూ కూడా నా గురించి ఏమనుకుంటారు? యాక్చువల్గా నేను రాముణ్ణి somebody is not muted. రాముడిని అయోధ్య తీసుకెళ్ళడానికి నేను వెళ్తున్నాను అంటే, అప్పుడు వాల్మీకి వశిష్ఠ ముని కూడా అదే చెప్తారనమాట. అదే అతను మరో
అంటే నాకు భరద్వాజముని అప్పుడు చెప్తాడు అనమాట, నాకు తెలుసు కానీ నువ్వు ఒక ఇక్ష్వాకు వంశానికి ఒక పెద్ద దీపం లాంటి వాడివి, ఎంతో గొప్పగా అందరూ నిన్ను గురించి చెప్పుకుంటారు. ఒక బంగారు గన్ నుంచి పడిన బంగారు ధూళి కూడా అంతే వాల్యూ ఉంటుంది. అందువల్ల నాకు నీ ఉద్దేశం ఏంటో తెలుసు, కానీ నా ఆశ్రమంలో ఉన్న మిగతా వాళ్ళకి అనుమానం, అందువల్ల వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి, సందేహాల్ని తొలగించడానికి నేను అడిగాను, అంతే తప్ప నాకు తెలుసు నీ ఉద్దేశం ఏంటో. అంటే అప్పుడు నాకు తెలుసు నువ్వు ఏమనుకుంటున్నావు, నీకు రాముడు ఎక్కడున్నాడో నీకు తెలియాలి, అందుకే నా ఆశ్రమానికి వచ్చావు అని. అంటే భరతుడు అదే అని చెప్తాడు అనమాట. అంటే అప్పుడు భరతుడు అంటాడు, భరద్వాజముని అన్నాడు, మీ సైన్యాన్ని అంతటినీ కూడా తీసుకురండి, ఈ రోజు నా ఆశ్రమానికి అతిథులు వాళ్ళందరూ అని. నా ఆశ్రమానికి అతిథులు అని అంటే అప్పుడు అతను భరతుడు అనుకున్నాడు, ఇంతమంది సైనికులు ఇక్కడ వస్తే ఆశ్రమాన్ని కలుషితం చేస్తారేమో అని. కానీ కొన్ని వేల మంది సైనికులకి ఆతిథ్యం ఎలా ఇవ్వగలుగుతాడు అని అతనికి సందేహం కలిగింది. కానీ అతను వశిష్ఠముని యొక్క గొప్పతనం ఇంతకు ముందే విన్నాడు, విశ్వామిత్ర మునికతో గొడవ అంతాను. అందువల్ల ప్రతి ప్రశ్న అడగకుండా వెంటనే ఆ సైన్యాన్ని అంతటిని కూడా భరద్వాజముని ఆశ్రమానికి చేరుకోమని అతను ఆజ్ఞాపిస్తాడనమాట. ఆజ్ఞాపిస్తే అక్కడ యాక్చువల్ గా అకస్మాత్తుగా అక్కడ వాతావరణం అంతా మారిపోతుంది అనమాట. మారిపోయి అక్కడ అంత గాలి, అక్కడున్న గాలిలో అంతా కూడా కదంబ పుష్పాల యొక్క సుగంధం వెలబడింది అనమాట. అంటే అప్పుడు ఆ తర్వాత సైనికులు వస్తూ ఉంటే కొన్ని వందల లక్షల పుష్పాలు, మల్లెపూలు ఇవన్నీ కూడా వాళ్ళ మీద, వాళ్ళ నెత్తుల మీద, తల్ల మీద వర్షం కురిపించినట్టు అంత జారిపడాయి అనమాట. అంటే వెంటనే ఆ పుష్పాల యొక్క సుగంధం వల్ల వాళ్ళ సైనికుల యొక్క చాలా సేపటి నుంచి నడవడం వల్ల వాళ్ళ అలసట అంతా తీరిపోయింది అనమాట. సో తర్వాత భరతుడు యాక్చువల్లీ ఈ మధ్యలో భరతుడు సైన్యాలందరినీ రమ్మని వెళ్ళడానికి ఆ టైంలో భరద్వాజముని విశ్వకర్మని, దేవలోకం నుంచి విశ్వకర్మని పిలిపించాడు అనమాట. సో పిలిపించి ఒక సుందరమైనటువంటి భవనాల్ని వాటిని కూడా నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు అనమాట. సో ఆజ్ఞాపిస్తే అక్కడ భరద్వాజముని ఆశ్రమం స్వర్గంగా మారిపోతుంది అనమాట. స్వర్గంగా మారిపోయి స్వర్గ సుఖాలన్నింటినీ ఈ సైనికులకి లభించాయన్నమాట. యాక్చువల్ గా దీన్ని బట్టి మనం ఎంత మళ్ళీ తర్వాత చెప్తాం. తర్వాత ఒక స్వర్గం నుంచి వచ్చిన నర్తకీమణులు అందరూ వచ్చి వాళ్ళు చాలా చూడ్డానికి చాలా సుందరంగా ఉన్నారు అనమాట. సౌందర్యవతులు, ఎంతో గొప్ప సౌందర్యవతులు అనమాట. సో వాళ్ళు వేసుకున్న సిల్క్ వస్త్రాలు ఇంకా వెలకట్టలేనంత ఖరీదైనటువంటి అనమాట. ఈ భూమి మీద అటువంటి వస్త్రాలు చూడబడ్డవు అనమాట. అంత మెత్తటగా, నాజుగ్గా, చాలా అందంగా కనిపిస్తూ సిల్క్ వస్త్రాలు వాళ్ళు వేసుకున్నారు అనమాట.
ఆ తర్వాత సో వాళ్ళందరూ కూడా నృత్యం చేయడం మొదలుపెట్టారు. సో నృత్యం చేయడం మొదలుపెట్టి వాళ్ళందరినీ కూడా అలరించడం మొదలుపెట్టారు అనమాట. సో అప్పుడు యూనో సో సైనికులందరూ కూడా యూనో కళ్ళు చూడడం మొదలుపెట్టి ఏం జరుగుతుంది అని. అంటే సో వాళ్ళు నడుస్తున్న దారంతా కూడా యూనో నృత్యాలతోని అంత యూనో సరిపడింది అనమాట. అంటే అప్పుడు తర్వాత అక్కడ స్వర్గలోకం యొక్క తుంబురా అని ఒక పెద్ద సంగీతకారుడు వచ్చి వాళ్ళ సహాయకులతో వచ్చి వాళ్ళందరూ కూడా ఎంతో యూనో మధురంగా గానం చేయడం మొదలు పెట్టారు అనమాట. సో ఆ తర్వాత మరో కొంతమంది సుందర స్త్రీలు వచ్చి యూనో చాలా రకాలైనటువంటి భోజన పదార్థాలు సర్వ్ చేయడం మొదలు పెట్టారు. సో ఆ తర్వాత యూనో సో ఎంత తిన్నారంటే వాళ్ళు ఎంత యూనో కడుపు నిండిపోయినా సరే వాళ్ళు ఎంత ప్రేమగా వడ్డిస్తుంటే ఇంకా కాదనలేక ఇంకా మళ్ళీ యూనో వేయించుకుని తినడం మొదలు పెట్టారు అనమాట. సో కొంతమంది గట్టిగా అరవడం మొదలు పెట్టారు, మాకు రాముడు వద్దు, భరతుడు వద్దు, అయోధ్య వద్దు, చిత్రకూటం వద్దు, ఇక్కడే ఉండిపోతాం అని వాళ్ళు కొంతమంది మొదలు పెట్టారు అనమాట. కానీ ఈ ఈ యూనో సరస సల్లాపాలు జరుగుతూ ఉంటే కొంతమంది స్త్రీలు వాళ్ళ ఇద్దరు అప్సరసులు కలిసి ఒక సైనికుడికి మంచి సుగంధమైనటువంటి నూనెతో వాళ్ళకి తల అది మాలిష్ చేయడం మొదలు పెట్టారు అనమాట. సో ఈ విధమైనటువంటి స్వర్గ సుఖాలు వాళ్ళకి దొరికాయి. అప్పుడు భరతుడు మాత్రం వీటన్నిటి మీదతో మాత్రం చలించలేదన్నమాట. తన ఎంతో దృఢంగా ఉన్నాడు. అంటే అప్పుడు ఒక అతని ఎదురుగుండా ఒక పెద్ద భవనం ప్రకటించబడింది అనమాట. ప్రకటించబడి ఇద్దరు సుందరమైనటువంటి అప్సరసలు భరతుడిని లోపలికి తీసుకువెళ్ళారు ఆ భవనంలో. అక్కడ ఒక సుందర చాలా బంగారంతో చేయబడిన సింహాసనం కనిపించింది అనమాట. కనిపించి వాళ్ళ కొంతమంది దేవతా పురుషులు వచ్చి భరత్ మహారాజా మీరు ఈ సింహాసనం మీద కూర్చోండి, విరాజిల్లండి అని అతనికి ఆహ్వానం చెప్పారు. అంటే అప్పుడు భరతుడు మాత్రం చాలా దుఃఖం కలిగింది. ఇటువంటి సింహాసనం మీద నా దేవుడైన రాముడు కూర్చోవాలి కానీ నేను కూర్చోకూడదు అని అతను ఏం చేశాడంటే అతను ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్లు అతను ఊహించుకున్నాడు అనమాట. ఊహించుకుని వెంటనే ఆ సింహాసనానికి ప్రదక్షిణ చేసి అక్కడే బయట సింహాసనం బయట నిలబడి చామరది విసరడం మొదలు పెట్టాడు అనమాట. సో ఆ తర్వాత ఒక స్తంభం వెనకాల నుంచి నిలబడి భరద్వాజముని ఇవన్నిటిని కూడా చూస్తున్నాడు అనమాట. ఇది భరతుడికి పరీక్ష పెట్టాడు అనమాట. ఇది రెండో పరీక్ష. సో వెంటనే సో భరతుడు పాస్ అయిపోయాడు అనమాట. సో మనకి సో యాక్చువల్ గా భరద్వాజముని తెలుసుకోవాలనుకున్నాడు. యాక్చువల్ గా అతను నిజంగానే అతని మనస్సులో ఏం ఉద్దేశం ఉన్నది, అతనికి రాజ్యం అంటే ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నదా అని అతను వెంటనే కనుక్కుని సో చాలా సంతోషించి తర్వాత వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటే పొద్దున్నే లేవగానే అవన్నీ కూడా మాయమైపోయాయి. భవనాలు, అప్సరస స్త్రీలు, సుగంధ ద్రవ్యాలు, విందు భోజనాలు, సంగీతం, నృత్యం
అన్ని కూడా మాయమైపోయి, సో వాళ్ళకి ఒకసారి అనిపించింది అనమాట, కలగన్నావా లేకపోతే ఇది నిజంగానే అయిందా అని. సో కానీ అందరూ చెప్పుకుంటున్నారు ఇలా అయింది ఇలా అయింది అంటే, అందరికీ ఒకే కళ ఎలా వస్తుంది అని వాళ్ళకి అనుమానం వచ్చి నిర్ధారించారు అనమాట, ఇది కళ కాదు నిజమే అని. ఎందుకంటే కొన్ని వందల వేల పుష్పమాలలు అక్కడ యూనో ఇక్కడ అక్కడ చిందరవందరగా పడి ఉన్నాయి. అంటే వెంటనే వాళ్ళు అనుకున్నారు అనమాట, ఇది నిజమే కళ కాదు అని. అంటే అప్పుడు సో కానీ భరతుడు మాత్రం ఏ విధంగాను చలించలేదన్నమాట, ఏ విధంగాను. సో అలాగా ఈ మనం ఈ లెసన్ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు ఇటువంటి చాలా యూనో ప్రేరణలు మనకి కలుగుతాయి. మనకి ఇటువంటి ఇంద్రియ తృప్తి చేసుకోవడానికి ఇటువంటి అవకాశాలు ఎన్నో మనకి కలుగుతాయి. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం మిషన్ కృష్ణ ప్రేమ అని మనం పెట్టుకుంటే, సో ఈ దారి మధ్యలో వచ్చిన ఇటువంటి ఆటంకాలన్నింటినీ కూడా మనం దాటగలగాలి. లేకపోతే ఇక్కడే ఉండిపోతాం, మళ్ళీ జన్మెత్తవలసి వస్తుంది. సో ఇది మనకి ఒక పెద్ద పాఠం. అదే మరొకటి ఏంటంటే ఒక భరతుడు లాంటి శుద్ధ భక్తుడి సేవ చేయడం వల్ల ఆ సైనికులందరికీ కూడా ఈ స్వర్గలోక సుఖాలు స్వర్గం వెళ్లకుండానే ఇక్కడ దొరికిపోయాయి. వాళ్ళు ఏమి యాక్చువల్ గా వాళ్ళు ప్రయత్నం చేయకుండానే, కానీ ఎందుకంటే బ్రాహ్మణులందరూ కూడా ఎన్నో వందల వేలు సంవత్సరాలు తపస్సులు, వ్రతాలు ఇవన్నీ కూడా చేసి వాళ్ళకి స్వర్గలోక సుఖం కలుగుతుంది. వాళ్ళకి మరణించిన తర్వాత స్వర్గలోకం వెళ్ళి అక్కడ సుఖాన్ని అనుభవిస్తారు. అలాగే క్షత్రియులు ఎంతో ట్రైనింగ్ పొంది యుద్ధంలో పోరాడి యుద్ధ భూమిలో మరణిస్తే వాళ్ళకి వీరస్వర్గం అని కలుగుతుంది వాళ్ళకి. కానీ ఈ సైనికులందరికీ కూడా అవన్నీ చేయకుండానే భరతుడు రాముడిని తీసుకువెళ్ళడానికి వెళ్తూ ఉంటే, భరతుడి యొక్క భక్తి వల్ల సో వీళ్ళందరికీ కూడా అరచేయిలో స్వర్గం లాగా వాళ్ళందరికీ కూడా సునాయాసంగా అప్రయత్నంగా ఏం ప్రయత్నం కష్టపడకుండా వాళ్ళకి స్వర్గ సుఖాల్ని వాళ్ళకి స్వర్గ సౌఖ్యం కలిగి అనిపించాయి అనమాట. సో ఇది మనకి నేర్చుకోవాల్సింది. భక్తులకి అలాగే సునాయాసంగా ఈ స్వర్గ సుఖాలు దొరికిపోతాయి. అందువల్ల మనం వీటన్నిటికీ కూడా పెద్ద ఆశపడకూడదు. సో తర్వాత సో భరద్వాజ ముని భరతుడితో చాలా సంతృప్తి పొంది అతను అతనికి భరద్వాజ ముని అతన్ని దీవిస్తాడు. ఆ తర్వాత భరత్ మహారాజు అడుగుతాడు అనమాట, సో మీరు నా జీవితంలో మార్గదర్శనం చూపించండి. ఎందుకంటే మీరు రియలైజ్ బ్రహ్మర్షి, మీకు అన్నీ తెలుసు. ఈ రాముడి యొక్క
సో ఈ రాముడి చిత్రకూట రాముడు ఎక్కడున్నాడు అక్కడ డైరెక్షన్ కాకుండా నా జీవితానికి జీవితం ఎలా నడపాలో కూడా మార్గదర్శనం చూపించండి అని వేడుకుంటాను అనమాట. సో భరద్వాజ ముని చెప్తాడు అనమాట, ఇక్కడి నుంచి 28 మైళ్ళు చిత్రకూటం అని ఒక సుందరమైనటువంటి ప్రదేశం ఉన్నది. సో అక్కడ వీళ్ళు అతను రామ్ సీత లక్ష్మణ్ అక్కడ ఉన్నారు అంటే అప్పుడు భరద్వాజ ముని అడుగుతాడు అనమాట, మీతో వచ్చిన వాళ్ళని పరిచయం చేయవా అని. అంటే అప్పుడు కౌశల్యాన్ని పరిచయం చేస్తానమాట. ఈవిడే పాపం చాలా వ్రతాలు నియమాల వల్ల రాముడి యొక్క విరహం వల్ల రాముడితో విరహం వల్ల చాలా కృంగి కృషి అయిపోయింది. అందువల్ల ఈవిడే కౌశల్యాదేవి, గొప్ప తల్లి, మా అందరికీ కూడా తల్లి అని తర్వాత ఈవిడ అదితి మాత లాంటిది అని. ఆ తర్వాత శత్రుఘ్నుడి తల్లిని చూపిస్తూ ఈవిడ సుమిత్ర, ఎప్పుడు మా అమ్మ కౌశల్యని సేవ చేస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నా తమ్ముళ్ళైన లక్ష్మణుడు శత్రుఘ్నుడి యొక్క తల్లి. సో ఎప్పుడు కూడా తన కొడుకుల్ని రాముడి సేవలో నా సేవలో వినియోగించాలని చూస్తుంది. అంటే అప్పుడు కైకేయి మొహం చూడకుండా తన ఎడంచి వేళ్లతో చూపిస్తూ చాలా అగౌరవంగా అని చాలా పాపం చాలా భరతుడు కళ్ళు మూసుకుని కన్నీళ్లు కారుతూ ఉండగా చెప్తాడనమాట, ఈవిడ నా తల్లి అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉన్నది, కానీ నా తల్లి కాదు, ఈ అయోధ్యవాసుల యొక్క అన్ని దుఃఖాలకి తల్లి ఈవిడ ఈ ఒక్క తన దుష్ట బుద్ధితో తన భర్తను చంపిస్తుంది. సాధువు లాంటి నా అన్నని తమ్ముడిని అడవికి పంపించింది, నా వదిన గారిని కూడా. నాకు ఈవిడ చాలా గర్భవంతురాలు, చాలా మొండిది. ఇటువంటి దాన్ని కడుపులో పుట్టినందుకు నేను చాలా దుఃఖిస్తున్నాను అని చెప్తాడనమాట. అప్పుడు పాపం కైకేయి కూడా చాలా గట్టిగా అడవడం మొదలు పెడుతుంది. అప్పుడు భరద్వాజ ముని మంచి మాట చెప్తాడు అన్నమాట. సో నువ్వు అడిగావు కదా నీ జీవితానికి కూడా మార్గదర్శనం చూపించాలని, ఈ నా ఒక్క మాట విను. ఎందుకంటే నీకు రాముడి మీద నీకున్న ప్రేమ నేను అర్థం చేసుకుంటాను, కానీ నీ తల్లిని నువ్వు ద్వేషించకూడదు. ఆవిడ చేసిన తప్పుకి నువ్వు శిక్ష విధించావు, ఇంకా అంతే. కానీ జీవితాంతం ఆవిడ్ని నిందించడం, ఆవిడ్ని ద్వేషించడం మంచిది కాదు. ఎందుకంటే ఆవిడ్ని నువ్వు క్షమించు, లేకపోతే నువ్వు నీ ఇష్టదైవమైనటువంటి రాముడి గురించి కూడా స్మరణ తక్కువగా ఉంటుంది. నువ్వు ద్వేషించిన వ్యక్తుల పట్ల స్మరణ ఎక్కువ అవుతుంది. అందువల్ల నీ మంచి కోసం నువ్వు క్షమించు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కూడా తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నది కాబట్టి నువ్వు వెంటనే ఎందుకంటే ద్వేషం ఉన్న చోట ప్రేమ ఉండదు. మనకి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఎక్కడైతే ద్వేషం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు అన్నమాట. సో అందువల్ల మనకి కృష్ణ ప్రేమ కావాలి అని అనుకుంటే మాత్రం మనం ఎవరిని కూడా ద్వేషించకూడదు, మన శత్రువుల్ని కూడా ద్వేషించకూడదు. వాళ్ళు చేసిన తప్పుల్ని మనం సరిదిద్దడానికి మనం ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆ వ్యక్తిని మాత్రం మనం ద్వేషించకూడదు అనమాట. సో మనం ఎప్పుడు కూడా
భగవంతుడిని ప్రార్థన చేయడం అది కూడా వాళ్ళకి ప్రమాదం జరగాలని, శిక్ష విధించాలని మనం ఎప్పుడు కూడా మనం కోరుకోకూడదు అనమాట. సో అందువల్ల నువ్వు మీ తల్లిని ఎందుకంటే మీ తల్లి చేసిన తప్పు చాలా క్రూరమైనదే, చేసిన పని చాలా క్రూరమైనదే. సో నువ్వు దాన్ని కరెక్ట్ చేసావు రాముడిని తీసుకురావడానికి వెళ్ళడం వల్ల. అందువల్ల సో ఈ ద్వేషం మంచిది కాదు. అంతేకాకుండా ఆవిడ అనుకోకుండా చాలా ప్రపంచానికి చాలా మేలు చేస్తున్నది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అయిపోయిన తర్వాత చంద్రుడు ఉదయిస్తాడు, చల్లని కాంతి అందరికి వెలుగుని ఇస్తాడు. అలాగే ఈ మన అయోధ్య నుంచి రామ అనే సూర్యుడు అస్తమించినా సరే ప్రపంచానికి రామ అనే చంద్రుడు మాత్రం ఉదయిస్తున్నాడు. ఎందుకంటే రాముడు ఇప్పుడు ఎంతో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అంతే అయోధ్యకే కాకుండా విశ్వానంతటికీ కూడా అతను మంచి చేయబోతున్నాడు. అందువల్ల ఇండైరెక్ట్ గా ఆవిడ కారణమైంది. అందువల్ల ఇవన్నీ కూడా దైవ నిర్ణయాలు, దేవుడి ప్రేరేపించడం వల్లే ఆవిడ అలా చేసింది. కానీ ఆవిడ అటువంటి వ్యక్తి కాదు. అందువల్ల నువ్వు కైకేయిని క్షమించు అని అంటే అప్పుడు భరతుడు అతనికి అర్థమై వెంటనే తల్లికి నమస్కరించి తల్లిని కౌగిలించుకుంటాడు అనమాట. సో చాలా రోజుల తర్వాత కైకేయికి పాపం కొంచెం స్వేద తీరింది అనమాట. ఇంకా కొంచెం రిలీఫ్ కలిగింది. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నా కొడుకు కోసం ఇవన్నీ చేశాను, ఆ కొడుకే నన్ను ద్వేషిస్తూ ఉంటే ఇంకా నేను ఎందుకు జీవించడం అని ఆవిడ అనుకుంటున్నది. అందువల్ల ఆవిడకి చాలా రిలీఫ్ కలిగింది అనమాట. ఆ తర్వాత వాళ్ళు చిత్రకూటు వైపు వాళ్ళు నడవడం మొదలు పెట్టారు అనమాట. నడవడం మొదలుపెట్టి అక్కడ రాముడు సీత చిత్రకూటంలో చాలా ఆనందంగా విహరిస్తున్నారనమాట అక్కడ. సో అది రాముడు సీతారాముడికి యాక్చువల్ గా 12 సంవత్సరాల తర్వాత వాళ్ళకి హనీమూన్ వెళ్ళడానికి అవకాశం కలిగింది అనమాట. సో చాలా ఆనందంగా విహరిస్తున్నారు అనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్న సుందరమైనటువంటి దృశ్యాల్ని చూసి సీత వర్ణిస్తున్నది అనమాట. ఎవరికి ఇటువంటి సుఖ సంతోషాలు కావాలని అనుకోరు అని. తర్వాత సో సీత రాముడితో గడపడం మొదలు పెట్టింది అనమాట. ఆ తర్వాత ఆవిడ మీకు గుర్తుంటే ఉంది అక్కడ బోట్ మ్యాన్ కి నావికుడికి రాముడు సంజ్ఞ చేస్తాడు సీతకి ఏమైనా బహుమతి ఇమ్మని. అంటే అప్పుడు సీత వెంటనే తన వేల్లో ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోతుంది అనమాట. రాముడికి ఇస్తుంది. సో రాముడు ఆ నావికుడికి ఇవ్వబోతే అతను తిరస్కరిస్తాడు. ఎందుకంటే ఆ కండిషన్ పెట్టాడు అతను, నేను నీ గంగని దాటిస్తాను, నువ్వు సంసార సాగరాన్ని దాటించావు. ఆ తర్వాత రాముడు ఆ ఉంగరాన్ని తన వేలికి పెట్టించుకుంటాడు, సీతకి ఇవ్వడు అనమాట. సో సీతకి ఇవ్వకపోతే ఆవిడ అనుకుంటుంది నాకు మళ్ళీ తిరిగి ఇవ్వలేదు ఎందుకు అని. అంటే అప్పుడు ఆవిడ అనుకున్నది అనమాట. సో రాముడిని ఏమి ప్రశ్నించకూడదు, ఎందుకంటే అతను చేసే కార్యాలన్నీ కూడా చాలా గంభీరంగా ఉంటాయి, మనకి అర్థం చేసుకోకూడదు. అందువల్ల ఆవిడ కలిగే కుతూహలంకి ఇవన్నీ కూడా సమాధానం వెంటనే దొరికేది కాదనమాట. సో కానీ ఎప్పుడు కూడా రాముడు ఆ ఉంగరాన్ని రాముడికి వేలుకున్న ఉంగరాన్ని చూసి నవ్విదనమాట. ఎందుకంటే ఆవిడికి ఆ ఉంగరంతో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి. సో అందువల్ల
యూనో అప్పుడప్పుడు రాముడి కాళ్ళు పట్టడం అది చేసేది అదే అనమాట. సో తర్వాత సో రాముడు యూనో సీత కళ్ళలో చూస్తూ అన్నాడు అనమాట, ఇంత అందాలు ఉన్నప్పుడు ఎవరికి యూనో శోకం కలుగుతుంది అని. అంటే ఆవిడ కొంచెం సిగ్గుపడి రాముడి కళ్ళలో చూడకుండా ఆవిడ అనుకుంటుంది, నన్ను పొగుడుతున్నాడా, యూనో ప్రకృతిని సౌందర్యాన్ని పొగుడుతున్నాడా అని అతనికి డౌట్ వచ్చింది అనమాట. ఆ తర్వాత రాముడు అతను ఆవిడ అనుకున్నది అనమాట. సో రాముడి యొక్క మాటల్ని కూడా వాటిని విచారాల్ని కూడా ఆయన అనలైజ్ చేయకూడదు, సింప్లీ అతన్ని ప్రేమించడమే మనం నేర్చుకోవాలి అని. అంటే అప్పుడు రాముడు సీతతో చెప్తాడనమాట, ఈ పర్వతాలు నాకు 2 రుణాలు తీర్చుకున్నట్టు చేసింది. ఏంటంటే ఒకటి నా తండ్రి అయిన దశరథ మహారాజుకి మాటలు నిలబెట్టే అవకాశం కలిగింది. రెండోది భరతుడికి రాజ్య సుఖాలను ఇచ్చే అవకాశం నాకు కలిగింది అని. అంటే అప్పుడు సీతను అడుగుతాడనమాట, సీతే నువ్వు నాతో సంతోషంగా ఉన్నావా, ఇక్కడ సంతోషంగా ఉన్నావా అంటే సీత చెప్తుందనమాట, నాకు పెద్ద అవసరాలేం లేవు, నాకు ఈ భౌతిక వస్తువులన్నీ నాకు అక్కర్లేదు, నాకు ఆనందం కలిగించే ఒకటే ఒకటి, అది మీ యొక్క చిరునవ్వు. మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి, చిరునవ్వు నవ్వుతూ ఉండండి, నాకు అంతగానో నాకు నాకు ఇంకేమి అక్కర్లేదని. అంటే అప్పుడు సో అక్కడ వాళ్ళందరూ అక్కడంతా సూర్యాస్తమం అయినప్పుడు సుందర దృశ్యాలు, సూర్యుడు ఉదయించేటప్పుడు ఉండే సుందర దృశ్యాలు, అక్కడ నదుల్లో రాజహంసలు అవి కూడా ఇవన్నీ చాలా చూస్తూ చాలా ఇద్దరు కూడా చాలా ఆనందిస్తున్నారు అన్నమాట. సో ఆనందిస్తుంటే అప్పుడు సో సీత అడుగుతుందన్నమాట, ఈ ఋషులు మునులు కూడా మనం ఏదైనా ప్రశ్న అడిగితే రిడిల్స్ లేకుండా జవాబు ఎందుకు చెప్పరు, పజిల్ ఏదో ఒకటి పజిల్ పెడతారు అంటే అప్పుడు రాముడు అడుగుతాడు, ఏమిటి, ఎవరు అలా చెప్పు అంటే అప్పుడు మనం వాల్మీకి మునిని అడిగాం కదా ఒక 1 నెల రోజుల కింద, ఎక్కడ ఉండాలి మనం, ఎక్కడ నివసించాలి అని. అంటే అదొక చిన్న సింపుల్ క్వశ్చన్, కానీ అతను ఏదో కాంప్లికేటెడ్ ఆన్సర్ ఇచ్చాడు. ఏంటంటే మనం ఎక్కడ ఉండాలి అని, ఎక్కడ మనం నివాసం ఏర్పరచుకోవాలి అని మీరు అడిగినప్పుడు అతను చెప్పాడు, ఎవరైతే ఎప్పుడు మిమ్మల్ని స్మరించుకుంటారో, మీ నామాల్ని జపిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క హృదయాల్లో నువ్వు నివసించాలి అని. ఎవరి హృదయాల్లో కామం, క్రోధం, ద్వేషం అవన్నీ కూడా ఉండవో, ఎవరైతే మీకు ఎప్పుడు ప్రణామం చేస్తూ ఉంటారో ఎవరి తలలు, వాళ్ళ హృదయాల్లో నువ్వు నివసించాలి అని చెప్పి ఆ తర్వాత ఇక్కడ ఎక్కడ ఉండాలని చెప్పి పాయింట్అవుట్ చేశారు. ఎందుకలాగా అంటే అప్పుడు రాముడు చెప్తాడనమాట, మనం ఎప్పుడైతే మన మీద ఎవరైనా ఆధారపడి ఉంటారో వాళ్ళకి మనం ధైర్యం చూపించాలి, రీఅష్యూరెన్స్. మనకి ఎక్కడైతే బాధ్యతలు ఉంటాయో అక్కడ కొంచెం ఫ్లెక్సిబిలిటీ చూపించాలి అని. ఎక్కడైతే అవసరం ఉంటుందో ఎవరికైనా మనం అక్కడ ఉండి వాళ్ళ అవసరాలు మనం తీర్చాలి. అందువల్ల ఏంటంటే
మనకి ఎక్కడున్నా సరే ఆ ఉన్న ప్రదేశాలతో మనము చాలా ఆసక్తి మనం పెంచుకోకూడదు. ఎందుకంటే మనకు అవసరమైతే మనం ఇక్కడ ఈ జగ మంచిది మనకి నచ్చినా సరే మనం ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి అని రాముడు సీతతో చెప్తాడనమాట. సో వాల్మీకి ఉద్దేశం అదే అనమాట. మీరు ఒక చోట్ల మీరు ఫిక్స్ అయిపోకండి. ఎందుకంటే మీ యొక్క అవసరం చాలా చోట్ల ఉన్నాయి. సో వాళ్ళందరి అవసరాలు మీరు తీరుస్తూ ఈ వనవాసం గడపాలి, అంతేగాని ఒక చోట సుఖంగా ఉండడానికి మీరు ప్రయత్నించకండి అని. ఆ తర్వాత సీతకు అర్థమైందనమాట. సో ఆవిడ కూడా చాలా రినౌన్సియేషన్, డిటాచ్మెంట్ ఎక్కువే. సో అందువల్ల పర్వాలేదులే, నేను మీతోనే ఉంటాను అని. తర్వాత లక్ష్మణుడు పిలుస్తాడు. మీరు సో లక్ష్మణుడు చాలా కష్టపడి ఒక కుటీరాన్ని నిర్మిస్తాడనమాట. సో చాలా సుందరంగా అతను వాస్తు శాస్త్రం ప్రకారం వాటి కుటీరాన్ని నిర్మిస్తాడనమాట. అక్కడ నదుల్లోని, అక్కడ అడవుల్లో దొరికిన ముత్యాలు, రత్నాలు కూడా అతను గోడల మీద అతను ఫిక్స్ చేస్తాడనమాట. ఫిక్స్ చేసి ఆవు పేడతో అంతా కూడా బాగా అక్కడంతా వేస్తాడనమాట. అప్పుడు ఆ తర్వాత రాముడికి సీతకి ఒక ప్రైవేట్ రూమ్, ఆ కుటీరంలోనే ఒక ప్రైవేట్ రూమ్, బెడ్రూమ్ లాగా కట్టి అక్కడ నెమలి పించాలతో అక్కడ క్యానపీ అది చేసి మంచి సుగంధాలు అవి ఏర్పరుస్తాడు అనమాట. సో రాముడు ఆ సుందరమైన కుటీరాన్ని చూసి చాలా సంతోషించి లక్ష్మణుడి వైపు చూసి చిరునవ్వు నవ్వుతాడు అనమాట. సో అంటే వెంటనే రాముడి యొక్క సంతృప్తి, అతని యొక్క చిరునవ్వు అతనికి లక్ష్మణుడికి చాలా కొన్ని కోట్ల రెట్లు ఆనందం కలిగిస్తుంది అనమాట. కలిగించి కానీ రాముడు సీతకి చాలా నచ్చింది అనమాట ఆ కుటీరం. అదే కానీ రాముడు మొదటే చెప్పాడు అనమాట, సో మీకు నచ్చొచ్చు, కానీ అవసరమైతే మనం ఈ కుటీరాన్ని వదిలిపెట్టి వెళ్ళగలగాలి అని. అంటే సో సీత లక్ష్మణుడి వైపు చూసింది అనమాట. లక్ష్మణుడి యొక్క ఫీలింగ్స్ ఏంటో అని, అతని మన మనసులో ఎందుకంటే ఇంత కష్టపడి కుటీరం కట్టిస్తే రాముడు అంటున్నాడు అవసరమైతే మనం మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళాలి అని. అంటే అప్పుడు లక్ష్మణుడి వైపు చూస్తే సో సీత అడుగుతుంది లక్ష్మణుడిని, నీ ఉద్దేశం ఏమిటి, ఇంత చక్కగా కట్టేవు కానీ మీ అన్నగారు ఏమంటున్నారు చూడు, అవసరం వస్తే విడిచిపెట్టి వెళ్ళాలని. అంటే సీత తల్లి నాకు మంచిదే కదా, మళ్ళీ నా అన్నయ్య రాముడికి సేవ చేసే నాకు మళ్ళీ మంచి అవకాశం నాకు కలుగుతుంది. ఎప్పుడు రాముడు నాకు ఒక పాఠం చెప్పాడు. ఎందుకంటే మనం ఏ సేవ చేసినా సరే మనకి రివార్డు దొరకాలని ఉద్దేశంతో, ఫలితం దొరకాలని ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా సేవ చేయకూడదని. సో అందువల్ల నాకు పొగడ్తలేమీ అక్కర్లేదు, నాకు ఏ విధమైనటువంటి ఫలితం అక్కర్లేదు, నాకు రాముడి యొక్క సేవ చేసే అవకాశం దొరుకుతుంది, అదే నా గొప్ప వరం అని. అంటే సీత అనుకుంటుంది అనమాట, ఈ అన్నదమ్ములు అందరూ కూడా, ఈ ఇద్దరు కూడా ఈ స్వార్థం అనేది లేదా వీళ్ళలో, ఎప్పుడు మిగతా పరుల కోసం వాళ్ళు జీవిస్తారు అని. సో లక్ష్మణుడి యొక్క లక్షణం ఏమిటి ఎవరికైనా గుర్తుందా? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సీత, సుమిత్ర,
వీళ్ళ యొక్క స్పెషల్ లక్షణాలు ఎవరికైనా గుర్తున్నాయా? సేవా ప్రభుజీ. పర్టికులర్ వర్డ్స్ ఉన్నాయా? చెప్పండి చెప్పండి, ఎవరికైనా గుర్తు పెట్టుకోండి, లేకపోతే ఏంది వేస్ట్. చెప్పండి. అంటే నేను రాసుకుంది చెప్తున్నాను. హరే కృష్ణ. పరార్థ అంటే లక్ష్మణుడు ఏమో పరార్థ భావం, అంటే తను ఏ చేసినా రాముని కోసమే చేస్తాడు, భగవంతుని కోసమే. తర్వాత భరతుడు పరతంత్రత, తను అంటే తనకంటూ ఏం స్వాతంత్రం ఏం తీసుకోడు, ఎప్పుడు భగవంతుని పైన ఆధారపడి ఉంటాడు భరతుడు. శత్రుఘ్నుడు భగవత్ సేవ, వెరీ గుడ్, అంటే ఎప్పుడు భక్తుల సేవలో నిమగ్నమై ఉంటాడు. ఈ మూడే రాసుకున్నాను, అది గుర్తులేవా రెండు. చెప్పండి రామానందరావు గారు. రామానాయుడు. చెప్పండి కృష్ణవేణి గారు. చెప్పండి సీత. హరే కృష్ణ ప్రభు. అంటే కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు, జస్ట్ ట్రై చేస్తున్నాను, ఎందుకంటే మధ్యలో చాలా క్లాసెస్ మిస్ అయ్యాను నేను. సీతాదేవివి మీరు 3 రకాల తత్వాలు అని చెప్పారు. శ్రీతత్వ, జీవతత్వ, మధ్యవర్తిత్వ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్. సుమిత్ర. నేను క్లాసెస్ పూర్తిగా వినలేదు ప్రభు, అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను, అందుకని. ఓకే సుమిత్ర. సో సుమిత్ర నిజమైన తల్లి అనమాట. సో ఆవిడేంటంటే సుమిత్ర, తన కొడుకులకి నిజమైనటువంటి స్నేహితురాలు. సుమిత్ర మంచి స్నేహితురాలు. ఎందుకంటే కౌశల్య ఏమనుకుంటుంది అనమాట, నా కొడుకు సుఖంగా ఉండాలి అని అనుకుంటుంది. కైకేయి అనుకుంటుంది, నా కొడుకు సుఖంగా ఉండాలి కానీ నా సవితిల కొడుకులు సుఖంగా ఉండకూడదు అనుకుంటుంది. సుమిత్ర అనుకుంటుంది అసలైన తల్లి అనమాట. సో ఎందుకంటే సుమిత్ర అనుకుంటుంది నా కొడుకులు రాముడి యొక్క సేవలో వినియోగించబడాలి, నాకు ఆవిడకి ఏ విధమైనటువంటి స్వార్థం లేదన్నమాట. సో అది ఆవిడ గొప్పతనం. అందువల్ల ప్రభుపాద్ కూడా రాస్తారు సునీతిని గురించి, వీరవనిత. ఎందుకంటే ఆవిడ తన కొడుక్కి ఉపదేశం ఇస్తుంది, వెళ్ళి నారాయణని పూజించు అని. సో ప్రభుపాద్ అదే చెప్తారు అనమాట, తల్లి యొక్క గొప్పతనం, సక్సెస్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్ అదే అనమాట. కొడుకు కృష్ణుడి యొక్క దర్శనాన్ని పొందితే అదే తన తల్లి యొక్క విజయం అనమాట. స్త్రీయత్వం యొక్క విజయం ఏమిటంటే అదే తన కొడుకు కానీ కూతురు కానీ కృష్ణుడి యొక్క దర్శనం పొందితే, కృష్ణ భక్తుడైతే మాత్రం అదే తన సక్సెస్ ఆఫ్ ఫర్ మదర్హుడ్ అని ప్రభుపాద రాస్తారు. సో అప్పుడు రాముడు అడుగుతాడనమాట లక్ష్మణుడిని, నువ్వు ఈ కుటీరాలు అవి నిర్మించడం ఎప్పుడు నేర్చుకున్నావు అని. అంటే మీరు రాజ్యం ఏలడంలో ఎలా ట్రైనింగ్ పొందినప్పుడు మీకు సేవ ఎలా చేయాలో వాటి మీద పిహెచ్డి నేను చేశాను. అందువల్ల సో రాముడు అంటాడు అనమాట, తండ్రి యొక్క ప్రతిజ్ఞ పాటించాలని, అతని మాటలు సత్యం అవ్వాలని చెప్పి నేను ఈ అడవిలోకి వచ్చాను. కానీ నువ్వు మాత్రం ఏమిటటువంటి స్వార్థం లేదు,
నువ్వు వచ్చావు కదా, చాలా రుణపడి ఉన్నాను. అందువల్ల అంటే అప్పుడు చాలా నీ గురించి నీ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని రాముడు లక్ష్మణుని పొగుడతాడు అనమాట. సో సో తర్వాత లక్ష్మణుడు చెప్తాడు అనమాట. లక్ష్మణుడు కొంచెం సిగ్గుపడి మంచి మాటలు చెప్తాడు, వినండి. మీ సేవలో కలిగే అన్ని ఏ విధమైనటువంటి బాధలు ఉన్నా సరే, బాధలు కలిగినా, మీ సేవ చేస్తున్నప్పుడు కలిగిన బాధలు నాకు అత్యంత సుఖాన్ని ఇస్తాయి అని లక్ష్మణుడు చెప్తాడు అనమాట. ఈ మాటలే మన గౌడీ ఆచార్య ఒకతను చెప్పాడు. అతని పేరు తెలుసా? చెప్పండి. ఈ విధమైనటువంటి ఓ కృష్ణ, troubles in your service give me great ecstasy. చెప్పండి సనాతన్ గూగుల్ గారు. Bhaktivinoda Thakur, the troubles, the pain in your service that I get is causing me great ecstasy, cause of my great ecstasy, so like that. ఆ తర్వాత సడన్ గా గుర్రాలు చప్పుళ్ళు అవి వినబడ్డం మొదలు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళు ఫ్రూట్స్ అవి తింటున్నప్పుడు గుర్రాలు చప్పుళ్ళు అవి వినబడ్డం మొదలు పెట్టారు అనమాట. వినబడడం వల్ల సో రాముడు చెప్తాడు, ఏంటి ఈ శబ్దాలు ఏంటి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడు అని. అంటే అప్పుడు లక్ష్మణుడు ఒక శాల వృక్షానికి మీద ఎక్కి చూస్తాడనమాట. చూస్తే అతనికి చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం కలిగింది. ఎందుకంటే కొన్ని వేల మంది సైన్యం రాముడి యొక్క ఆశ్రమం వైపు రావడం మొదలుపెట్టి ఆ తర్వాత లక్ష్మణుడు అనుకున్నాడు అనమాట, ఎవరి సైన్యం అని. అంటే కోవిడార వృక్షం యొక్క ధ్వజాన్ని అతను వెంటనే గుర్తించి అతను అనుకున్నాడు అనమాట, ఇది భరతుడికి చెందిన రథమే, అందువల్ల భరతుడే వస్తున్నాడు అని. సో ఇక్కడ లక్ష్మణుడు యొక్క బిహేవియర్ నుంచి మనం చాలా చాలా మంచి లెసన్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన మనస్సు ఎటువంటిదంటే కొన్ని దృశ్యాలని చూసి మనకి అపోహలు కలుగుతాయి. అపోహలు కలిగి మనం ఏదో పెద్ద తెలివైన వాళ్ళలాగా మనం ఊహించేసి మనం అపరాధాలు చేసేస్తాం. ఇదే మనస్సు చాలా గట్టిది, మనస్సు ఏమనుకున్నదో అదే కరెక్ట్ అని మనకి చాలా నిశ్చయమైపోయి చాలా మంది మనం వాళ్ళ ఆరోపణలు చేసి ఇదే కరెక్ట్ అని నిర్ధారించేసి చాలా మనం బాధలు మనం కలిగిస్తాం అన్నమాట. సో అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సో మనస్సు ఎప్పుడు కూడా మన మనస్సు మాట వినకూడదు. సత్యాన్ని నిర్ధారించిన తర్వాతే కమ్యూనికేషన్ బాగా పెట్టుకుని, సో అన్ని విషయాలు బాగా తెలుసుకుని తర్వాత వాటిని పరీక్షించి తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. కానీ మన మనస్సు నడిపించి వేగంగా మనం అపోహల్ని కలిగించకూడదు అనమాట, ఆరోపణలు అవి చేయకూడదు అనమాట. అప్పుడు రాముడు అడుగుతాడు ఏమిటి అంటే, అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు అనమాట, నాకు తెలుసు భరతుడు చాలా పట్ల భక్తి ఎంత భక్తి ఉన్నదో కూడా తెలుసు. కానీ ఎప్పుడైతే ఒక రాజు యొక్క వస్త్రాలు ధరించి కిరీటాన్ని ధరించాడో వాళ్ళ మనస్తత్వం అంతా కూడా మారిపోతుంది. సో పవర్ కరప్ట్స్
అండ్ దెన్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని ఇంగ్లీష్ లో సేయింగ్ ఉందన్నమాట. సో అతను ఇప్పుడు మళ్ళీ అతను మనస్తత్వం మారిపోయి ఒక క్రూరుడైన వ్యక్తి అయిపోయాడు. ఒక నక్కలాగా చాలా జాగ్రత్తను వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు అసహాయుడు అని అనుకుంటున్నాడు. అందువల్ల తర్వాత అయోధ్య రాజ్యం లభించిన తర్వాత అతనికి మనసులో కలిగి ఉంటుంది, ఈ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడు వస్తే మళ్ళీ రాముడు ఈ రాజ్యాన్ని తీసేసుకుంటాడు అని ఈ భావంతో నువ్వు నిస్సహాయుడుగా ఉన్నావు కాబట్టి, సైన్యం లేదు కాబట్టి నిన్ను చంపేసి ఎప్పటికీ శాశ్వతంగా రాజు అయిపోవాలి అని అనుకుంటున్నాడు. అందుకే ఇంత పెద్ద సైన్యంతో వస్తున్నాడు. అరే కలియలేదు, ఏమి లేదు, అతని మనసులో ఏమున్నదో. మనం చూడలేదా చంద్రుడు బృహస్పతి పెళ్ళాన్ని అపహరించుకుని వెళ్ళిపోవడం, నహుషుడు కామంతో ఇంద్రుడి యొక్క పత్నిని ఇంద్రుడి యొక్క భార్యని సత్యదేవిని అవమానించడం, సో ఈ బ్రాహ్మణుల్ని పల్లకి మోయించాడు. సో మహారాజు వేణుడు అని అతను కూడా చాలా మంది ప్రజల్ని హింసిస్తే హుంకార మంత్రంతో అతన్ని చంపవలసి వస్తుంది. అందువల్ల అన్న వెంటనే యుద్ధానికి తయారవు. ఎందుకంటే భరతుడు చాలా రాంగ్ గా క్యాలిక్యులేషన్స్ చేశాడు. ఎందుకంటే ఒక్క విషయం గురించి అతను పరామర్శ చేయలేదు. అదేంటంటే లక్ష్మణుడి యొక్క క్రోధం. లక్ష్మణుడి యొక్క క్రోధాన్ని అతను తీసుకోలేదు పరిగణలోకి. అందువల్ల అతని వల్లే నువ్వు నీ తల్లి విడిపోయి, తండ్రితో విడిపోయి ఇన్ని బాధలు పెడుతున్నారు. సో రామ, పాపం గురించి నువ్వు ఆలోచించకు. ఎందుకంటే భారతుడు ఇప్పుడు ఒక అగ్రెసర్. తెలుసు కదా భగవద్గీతలో 6 types of aggressors. సో అతను ఒక ఆకతాయి. సో నేను ఆకతాయి. సో మొదట నేను భరతుడిని చంపేస్తాను, ఆ తర్వాత మంతర్ని కూడా నేను చంపేస్తాను. తర్వాత ఈ దుష్ట వ్యక్తి అయిన ఈ కైకేయి అయోధ్య రాజ్యం విడిచిపెట్టి పారిపోతుంది. ఇప్పుడు ఈ రోజు చిత్రకూట పర్వతం యొక్క ఈ రంగు మారిపోతుంది. ఇప్పుడు చాలా గ్రీన్ పచ్చపచ్చగా ఉన్నారు కదా, కొంత సమయంలోనే రెడ్ అయిపోతుంది, ఎర్రగా అయిపోతాయి. ఎందుకంటే భరతుడి యొక్క సైన్యం యొక్క బ్లడ్ అంతా ఇక్కడ రక్తం అంతా పారుతుంది. తర్వాత కొన్ని వేల లక్షల శవాలు ఇక్కడ పడి ఉంటాయి ఈ పర్వతాల్లోని అక్కడ. ఎందుకంటే ఈ జంతువులన్నీ కూడా తన శత్రుత్వాన్ని విడిచిపెట్టిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి చాలా కొన్ని వేల శరీరాల మాంసం దొరుకుతుంది. తర్వాత ఈ రాక్షసులు, బ్రహ్మ రాక్షసులు, దెయ్యాలు కూడా నాట్యం చేస్తాయి. ఇన్ని ఎంత ఆ తర్వాత వెంటనే కుటీరంలోకి వెళ్ళి ధనుష్ బాణాలు అవి తీసుకొస్తాడు. రామ, నువ్వు కూడా తీసుకురా నీ ధనుష్ బాణాలు అని వెంటనే యుద్ధానికి తయారవుతాడు అనమాట. సో రాముడు మాత్రం చాలా కామ్గా కూర్చున్నాడు. కూర్చుని ద్రౌపదికి వాళ్ళకి కూడా యుధిష్ఠిర మహారాజ్ని చూస్తే చాలా కోపం వచ్చేది. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఏ విధమైనటువంటి రాగద్వేషాలు లేకుండా, క్రోధం లేకుండా ఎప్పుడు కూడా అందరూ కూడా దుర్యోధన అనేవారు, కానీ యుధిష్ఠిరుడు మాత్రం సుయోధన అనేవారు. సుయోధన. అలాగా ద్రౌపది అడుగుతుంది అనమాట, ఇంత బాధలు పెట్టారు కదా, ఇంత క్రూరంగా వ్యవహరించారు కదా,
మీకు కోపం రాదా వీళ్ళ మీద? అలాగే లక్ష్మణుడు రాముడిని చూసి ఏమిటి ఇంత పర్ఫెక్ట్ అవ్వకూడదు యూనో. చాలా మంది ఈ మధ్యన డైలాగ్ చెప్తుంటారు, మహాన్ మత్ బను, యూనో మహాన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు, యూనో మహానత మత్ దిఖావు, యూనో అలాగే వాళ్ళు అంటుంటారు. అలాగా రాముడి మీద కొంచెం నువ్వు కోపం వచ్చిందనమాట లక్ష్మణుడికి. ఇంత అన్యాయాన్ని ఎలా సహిస్తూ ఉంటాడు అని. తర్వాత సో రాముడికి ఆశ్చర్యం వేస్తుంది లక్ష్మణుడి బిహేవియర్ చూసి. అతను అంటాడనమాట, లక్ష్మణ నువ్వు పవర్ గురించి పాలిటిక్స్ గురించి చెప్పింది నిజమే, లక్ష్మణ్ చెప్పిన మాటల్లో ఒకటేనా? ఈ రోజుల్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెమినార్ ఎవరైనా అటెండ్ అయ్యారా? వాళ్ళు నేర్పిస్తారు ఏంటంటే, మొట్టమొదట మనం ఎవరైనా లెక్చర్ బాగుందో ఏదైనా సరే బిహేవియర్ మీద కామెంట్ చేస్తే శాండ్విచ్ అంటారు, తెలుసా? టీచర్స్ ట్రైనింగ్ మనం ఎవరి మీద ఫస్ట్ ఎవరైనా లెక్చర్ ఇచ్చారు అనుకోండి, మొట్టమొదట వాళ్ళని పొగిడి బాగా చేసా, ఇది అది ఈ మాట మంచి చెప్పావు, అది చెప్పేవని. ఆ తర్వాత ఏమైనా విమర్శ ఉంటే చెప్పాలన్నమాట, ఈ పాయింట్ బాగాలేదు, ఈ పాయింట్ బాగాలేదు, ఆ పాయింట్ బాగాలేదు అని. ఆ తర్వాత మళ్ళీ పొగడాలంట. ఇది శాండ్విచ్. తెలీదా మీకు? పదం శాండ్విచ్ అని వాడలేదు, నా ఇలా చెప్పారు. కరెక్ట్, శాండ్విచ్ కామెంట్స్ అలాగా. సో మొట్టమొదట లక్ష్మణుడి మాటలు కొన్ని పొగిడి ఆ తర్వాత లక్ష్మణుడిని కరెక్ట్ చేయడానికి చాలా ప్రశాంతంగా మాట్లాడారు అనమాట. ఏంటంటే ఈ పవర్ యూనో ఈ రాజ్యకాంక్ష ఇవి కూడా చాలా మందిని గుడ్డివాళ్ళని చేసిస్తాయి. కానీ నేను ఒక్క గొప్ప విశ్వాసంతో నేను ఈ మాట చెప్తాను, ఏంటంటే భారత్ ఆనెస్టీ, ఇంటెగ్రిటీ, అతని నిజాయితీ, దాని మీద నాకు చాలా నమ్మకం ఉన్నది. అప్పుడప్పుడు మధ్యాహ్న సూర్యుడిని అంధకారం కప్పేస్తే నేను నమ్ముతాను. అగస్త్యముని సముద్రాన్ని నీళ్ళన్నింటిని కూడా తాగినా సరే ఒక కాఫ్స్ హూఫ్ ప్రింట్ అంటారు కదా, అక్కడ అందులో ఉన్న నీళ్లలో చుల్లి బరికా పానీ చుల్లి బరికా పానీ అక్కడ నీళ్లలో, అటువంటి నీళ్ళు కొంచెం నీళ్ళలో మునిగి చనిపోతే నేను ఆశ్చర్యపోను. ఒక భూమి తన సహనశీల శక్తిని విడిచిపెడితే కూడా నేను ఆశ్చర్యపోను. పర్వతం, మేరు పర్వతం కొంచెం గాలికి ఇక్కడ కదిలితే నేను ఆశ్చర్యపోను. కానీ భరతుడు తన నిజాయితీని వదిలిపెట్టి రాజ్యం కలిగిందని అంధకారంతో, మదాంధకారంతో, ఈ రాజ్య సుఖాల కోసం కూడా తన నిజాయితీని, నీతిని వదిలిపెట్టేసి ఏ విధమైనటువంటి అన్యాయం చేస్తాడు అని నేను మాత్రం, అది మాత్రం జరగదు. ఇవన్నీ కూడా జరగచ్చు, కానీ ఇవన్నీ కూడా ఇంపాసిబుల్. మధ్యాహ్నం సూర్యుడు అంధకారం వల్ల ఎలా కప్పబడతాడు? కానీ అది జరగచ్చేమో, కానీ భరతుడు తన నిజాయితీని, నీతిని వదిలిపెట్టి నాకు అన్యాయం చేయడు. నాకు నా అన్నదమ్ములందరూ కూడా, నా తమ్ముళ్ళందరికీ అంటే నాకు చాలా ప్రేమ. వాళ్ళకి ఏం కావాలన్నా సరే నేను ఇవ్వడానికి రెడీ. అందువల్ల నేను ఆ రాజ్య సుఖం కోసం నా తమ్ముడిని చంపే దుర్మార్గుడిని కాను. నాకు
యూనో నాకు ఎందుకు అక్కర్లేదు, ఎందుకు అలా అనుకుంటున్నావు, అంత నాకు రాజ్యకాంక్ష నాకు లేదు. ఒకవేళ భరతుడికి జీవితాంతం రాజ్యం కావాలి అని అంటే నేను వెంటనే ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఒక మాట అంటాడు, ఒక బాణంలో గుచ్చుకుంటాయి అనమాట లక్ష్మణుడు హృదయంలో. ఏంటంటాడంటే, లక్ష్మణ నువ్వు నీకు ఇంతగా నువ్వు రాజు అవ్వాలని ఒకవేళ నీకు కోరికుంటే నాకు చెప్పు, నేను భరతుడితో చెప్తాను, ఒక్క క్షణంలో నిన్ను తీసుకెళ్లి రాజుని చేసేస్తాడు. నీకు కావాలా అటువంటిది? ఏమిటి నువ్వు యుద్ధం చేయడానికి తయారైపోయావు? నీకు మనసులో ఏమైనా కోరిక ఉంటే చెప్పు, రాజు అవ్వాలి అని, ఒక్క క్షణంలో నిన్ను రాజు చేసేస్తాడు భరతుడు అని అంటే లక్ష్మణుడికి పాపం సిగ్గుతో చచ్చిపోతాడు. చచ్చిపోయి మోకాళ్ళ మీద పడి వెంటనే రాముడి యొక్క కాళ్ళు పట్టుకుని అంజలి కట్టించి క్షమాపణ వేడుకుంటాడు లక్ష్మణుడు. ఆ తర్వాత సో ట్రంపెట్ అది వినిపిడి వాడు అనుకున్నాడు అనమాట. సో వాళ్ళకి ఇంకా అప్పటికే తెలియదు దశరథుడు చచ్చిపోయాడని. సో దశరథుడు వస్తున్నాడేమో అని ఎందుకంటే శత్రుంజయ అనే ఏనుగు యొక్క గింకారం వాళ్ళు విన్నారనమాట. తర్వాత సో రాముడికి అర్థమైంది, లక్ష్మణుడికి పాపం చాలా సిగ్గుపడి ఉన్నాడు అతను మాట్లాడగాని కూడా. సో పాపం అతను మాత్రం రాముడు అనుకున్నాడు సీత గురించి. దశరథుడికి సీత అంటే చాలా ప్రేమ, తండ్రిలాగా ఒక కూతురులాగా ప్రేమిస్తున్నాడు అనమాట. అందువల్ల సీత చాలా కష్టాలు పడుతున్నదని తెలుసుకుని సీతని మళ్ళీ తనతో తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడేమో అని రాముడు అనుకున్నాడు అనమాట. సో అప్పుడు ఆ తర్వాత చాలా రామాయణంలో అతి సుందరమైనటువంటి ఘట్టం అనమాట. అదేంటంటే చాలా సీరియల్స్ అవి కూడా వచ్చాయి దాని మీద. అదేంటంటే రామ భరత్ మిలన్, ఇక్కడ సంగమం అనమాట. చాలా సుందరంగా వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు చాలా చక్కగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నా పేరు రామనేడు అండి, మలేషియా నుంచి వెళ్తున్నాను. చెప్పండి. శ్రీరాముడు లక్ష్మణుడు వెళ్ళి రావణ తప్పించి సీతాదేవిని తీసుకొని మళ్ళీ అయోధ్యకు వస్తున్నాను. వచ్చేసి దాని తర్వాత శ్రీరామరాయ సత్రాలు సీతాదేవిని అడవికి పంపించినాడు. అది ధర్మమా? రాముడు ధర్మమూర్తి అండి. రాముడు చేసిన ప్రతి కార్యం కూడా ధర్మమే. మనం దాన్ని ప్రశ్నించే మన అధికారం లేదు. ఎందుకంటే మీరు ప్రభుపాద్ పుస్తకాలు చదువుతారు కదా? మీరు ప్రభుపాద్ పుస్తకాలు చదువుతారా? చదువుతానండి. ప్రభుపాద్ రాశారు అనమాట. మనందరికీ కూడా ధర్మము నిరపేక్ష అనమాట. ఎందుకంటే మీకు ఒక తండ్రిగా ఒకరైన ధర్మం, మీరు పనిచేస్తే ఆఫీస్ లో మేనేజర్ గా ఒక ధర్మం, ఒక పుత్రుడిగా ఒక ధర్మం, భర్తగా ఒక ధర్మం, ఇలా ఎన్నో ధర్మాలు, కొన్ని రకాలైనటువంటి ధర్మాలు మనం ఒక్క ధర్మమే చేయమన్నమాట. అలాగా రాముడు ఈ రెండు ధర్మాల్లో రాముడు ఒక రాజు, రాముడు ఒక భర్త. అన్ని ధర్మాల్లో కన్నా శ్రేష్టమైన ధర్మం అంటే రాజుగా అతని ధర్మం అతను నెరవేర్చుకోవాలి. సో ఆ సోషల్ కండిషన్ అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే రాజు దేవుడి యొక్క ప్రతినిధిగా భావించేవారు అనమాట. సో అందువల్ల రాజులో ఏ విధమైనటువంటి దోషం ఉండకూడదు, ఒక ఆవగింజంతా కూడా దోషం ఉండకూడదు. ఆ రాజు ఎలా బిహేవ్ చేయాలంటే ఎవ్వరూ కూడా రాజుని నిందించే పరిస్థితుల్లో ఉండకూడదు అనమాట. అటువంటి
ఆదర్శమైనటువంటి వ్యక్తి రాజు అవ్వాలి. ఈ రోజుల్లో మనం ఈ పార్లమెంట్ లో వాళ్ళు యూనో స్కూల్స్ లోని కాలేజెస్ లోని మిస్బిహేవ్ చేస్తే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. కానీ మన హైయెస్ట్ బాడీ పార్లమెంట్ లో ఎంత మిస్బిహేవ్ చేశారంటే మన డబ్బులతో వాళ్ళు యూనో సుఖంగా జీవిస్తూ వాళ్ళు ఎంత మిస్బిహేవ్ చేశారంటే వాళ్ళకి ధర్మాన్నే పాటించట్లేదు, అంత అధర్మంగా పాటిస్తున్నారు. కానీ ఆ రోజుల్లో మాత్రం రాజు ఒక తండ్రిలాగా ఒక దేవుళ్లాగా భావించేవారు. అటువంటి వ్యక్తిలో ఏ విధమైనటువంటి దోషం కనిపించకూడదు. అందువల్ల యాక్చువల్ గా ఆ దోబీ ఘట్టం అంతా యాక్చువల్ గా కరెక్ట్ కాదు. ఆ చాకలివాడ అలా అన్నాడని ఉత్తరామాయణంలో అని రాసింది ఏంటంటే చాలా మంది అనుకుంటున్నారు రాముడి గురించి యూనో సీత ఒక భారీగా యూనో అతను స్వీకరించాడు అని వాళ్ళు నింద చాలా జరుగుతున్నది అనమాట. సో మనం భక్తులు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బిహేవియర్ వల్ల ఎవరు కూడా మనల్ని నిందించకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనల్ని నిందిస్తే వాళ్ళకి అపరాధం కలుగుతుంది. అందువల్ల రాముడు అనుకున్నాడు అనమాట, ఇన్ని సంవత్సరాలు రాజ్యాన్ని ఏలుకోవాలి, నా మీద వాళ్ళకి విశ్వాసం లేదు, లేకపోతే నన్ను నిందిస్తే వాళ్ళకి చాలా అపరాధం కలుగుతుంది. అందువల్ల చైతన్య మహాప్రభు కూడా అతను మీకు తెలుసు కదా చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు కూడా సన్యాసం ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే ఒకసారి ఎక్స్టసీలో అతను గోపి 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 అని యూనో అరవడం మొదలు పెట్టారు. అంటే వాళ్ళ శిష్యులు కొంతమంది విమర్శించడం మొదలు పెట్టారు అనమాట. అంటే చైతన్య మహాప్రభు అనుకున్నారు, నేను ఇక్కడికి వచ్చి అందరినీ ఉద్ధరించాలని వచ్చాను, కానీ నా పట్ల వీళ్ళు అపరాధం చేస్తే వాళ్ళకి పాపం కలిగి నేను వచ్చిన కార్యం అంతా అసఫలం అయిపోతుంది. అందువల్ల నేను సన్యాసం తీసుకుంటాను. సన్యాసం తీసుకుంటే అందరూ కూడా నన్ను ఎందుకంటే ఆ రోజుల్లో సన్యాసాశ్రమం అంటే చాలా గొప్పది అని అందరూ కూడా గౌరవించారు. అందువల్ల చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నాడు. అలాగే రాముడు సీత అంటే చాలా ప్రేమ అండి. అతను వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు ఏమి అవలేదు, డైవర్స్ ఏమని. రాముడికి సీత అంటే చాలా ప్రేమ, సీతకి రాముడు అంటే చాలా ప్రేమ. సో అటువంటి ప్రేమించే భార్యని రాజధర్మం కోసం విడిచిపెట్టాడు. అందువల్ల ఆ త్యాగాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ మనం మిగతా వాళ్ళ మనం అనుకోకూడదు రాముడు తన భార్యని అడవిలో వదిలిపెట్టాడు. అది ఎందుకంటే అతను చేయవలసి వచ్చింది, తప్పనిసరి అది. ఎందుకంటే అందరూ కూడా రాముడిని నిందించడం మొదలు పెట్టారు. సో రాముడు అనుకున్నాడు, నన్ను నిందిస్తే వీళ్ళకి పాపం కలుగుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో రాజు అంటే దేవుడి యొక్క ప్రతినిధి. సో ఎవరు కూడా రాజుని ఎవరు నిందిస్తే వాళ్ళని శిరచ్ఛేదం చేసేవారు. ఎవరు కూడా రాజుని నిందించకూడదు. ఇప్పుడు కూడా మీ అరబ్ కంట్రీస్ లో అదే కదా అనుకుంటా. మీరు ఈ షేకుల్ని వాళ్ళని విమర్శిస్తే చంపిస్తారు వాళ్ళు. సో అందువల్ల రాముడు ఈ అందరి గురించి ఆలోచించి అటువంటి ఒక బాధాకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని తర్వాత అతను ఇంకా మరో పెళ్లి చేసుకోలేదు. సో చాలా బాధపడేవాడు పాపం. కానీ ఏం చేయాలి, ఇంకో అటువంటి సోషల్ కండిషన్ అటువంటిది. అందువల్ల అతను చేసింది ధర్మమే. సో ప్రభుపాద చెప్పారు, రాజధర్మము పతి ధర్మం కన్నా గొప్పది అని. అందువల్ల రాముడు ఆ త్యాగం చేశాడు. థ్యాంక్ యూ ప్రభు. అర్థమైందా? క్లియర్ క్లియర్. ఎనీ అదర్? హరే కృష్ణ ప్రభు. శ్రీనివాస్ ప్రభు. చెప్పండి. హరే కృష్ణ ప్రభు. అదే ఇప్పుడు మీరు ఇందా భరద్వాజ్ ముని అన్నారు కదా, తను అంటే ఇప్పుడు ద్రోణాచార్యుడు పుట్టింది భరద్వాజ్ అంటే తర్వాత పుట్టింది అదే కదా భరద్వాజ్ ముని తనే.
అండ్ ఇంకోటి రోజు అంటే ఇప్పుడు భరత మహారాజుకి అన్ని అంటే ఆ స్వర్గ సుఖాలు అన్ని చూపెట్టినా కూడా వాటికి పడలేదు అన్నట్టుగా వాటెవర్ ఉంది. బట్ ఇప్పుడు మనకు కూడా అంటే సాధారణంగా డబ్బు వస్తుంది అన్నప్పుడు అంటే సాధారణంగా ఈజీగా డివియేట్ అయిపోతుండే. అంటే ఆ సుఖాలకి ఓకే డబ్బు వచ్చింది కదా కొద్దిగా ఎంజాయ్మెంట్, కొద్ది ట్రిప్ వెళ్ళొద్దాము, కొద్దిగా వేరే వెకేషన్ వెళ్ళొద్దాం, లేకపోతే ఇంకేదైనా కొనుక్కుందాము అని. సో యాటిట్యూడ్ జనరల్ గా వచ్చేస్తుంది కదా ఎలా బయట. దృఢ నిశ్చయం అంట, దృఢ నిశ్చయం. భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్ తెలుసా మీకు? హిస్ హోలీనెస్ భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్. అతను ప్రభుపాద్ అతను అడిగారు అనమాట, స్వరూప్ దామోదర్ నువ్వు పెళ్లి చేసుకుంటావా, యూ వాంట్ టు మ్యారీ? లాస్ ఏంజలీస్ లో చాలా అందమైన గర్ల్స్ ఉన్నారు, ఎవరినైనా సరే చూస్ చేసుకో, నేను వాళ్ళతో నీ పెళ్లి ఫిక్స్ చేసేస్తాను అంటే స్వరూప్ దామోదర్ మహారాజ్ చెప్పారు, నో ప్రభుపాద్, ఐ డోంట్ వాంట్ టు మ్యారీ. తర్వాత రెండోసారి అడిగారు, స్వరూప్ దామోదర్ you choose any beautiful girl in last temple, our temple, I will get you married. No, Swroop Damodar chepparu, no Prabhupada, I don't want to marry. So tarvata మూడోసారి అడిగారు, Swroop Damodar, you want to marry any beautiful girl, let me know, I will fix it. He said, no Prabhupada. Then Prabhupada said, okay, Guru asked 3 times, okay, now you remain brahmachari. So there is one devotee, ఒక డివోటీ, అతని పేరు మర్చిపోయాను, నువ్వు ప్రభుపాద్ నువ్వు సన్యాసి తీసుకుంటాను అని అడగడానికి వెళ్తే అక్కడ శ్యామ్ సుందర్ అతనికి అడ్వైస్ చేస్తారు, సన్యాసాన్ని తీసుకోకు, కొంచెం పెళ్లి చేసుకో, ఇది అది, నీకు ఏమైనా కోరికుంటే కోరిక తీర్చేసుకో, అది అంటే సో ప్రభుపాద్ అడిగారు, ఏమిటి అతను సన్యాసం తీసుకోవాలనుకున్నాడు, ఏం తీసుకోవట్లేదు, నా దగ్గరికి రాలేదని. అంటే ప్రభుపాద్ శ్యామ్ సుందర్ని చాలా గట్టిగా తిట్టారు కదా, నీ వల్ల ఒక జీవితం నాశనం అయిపోయింది అని. అంటే ప్రభుపాద్ తర్వాత చెప్తాను, వీడికి ఏదో శ్యామ్ సుందర్ చెప్పాడని అతని సన్యాసి తీసుకోవడం డ్రాప్ అయిపోయాడు, అంటే అతనికి కూడా డిటర్మినేషన్ లేదండి. అలాగా దృఢ నిశ్చయం ఉంటే ఇటువంటి విషయ భోగాల నుంచి మనం తప్పించుకోవచ్చు. ఓ మాతాజీ, సుధా మాధురి మాతాజీ, she had a question. చెప్పండి. సుధా మాధురి మాతాజీ. ఇంకా శ్రీనివాస్ ప్రభు కూడా, శ్రీనివాస్ గోపాల్ ప్రభు. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్స్ ఫర్ ద నైస్ లెక్చర్ ప్రభుజీ. మీరు నా డౌట్లు ఆయన అడిగేశారు, నేను అడగక్కర్లే, శాంతను గోకుల్ దాస్ అడిగేశారు. సేమ్ డౌట్ నాకు ఉన్నది, కాకపోతే మీరు అన్ని క్లియరిఫై చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఈ మాయ భరద్వాజ్ ఎలా క్రియేట్ చేశారు అంటే, ఇప్పుడు మనకి నిద్ర ఎలా వస్తుంది ఆ టైప్ లో అనుకోవాలా ఇది, లేదా రియల్ గా వాళ్ళు వర్చువల్ గా ఎక్స్పీరియన్స్ చేశారా, లేదా రియాలిటీలో ఎక్స్పీరియన్స్ చేశారా? వర్చువల్ గా మన సైంటిస్టులు కాదండి బాబు, అతను వాళ్ళు నిజంగానే మనస్సుని వాటర్ ని కన్సర్వ్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారు కదా, అదే కదా ఏంటి ప్రభు? ఈ వాటర్ ని కన్సర్వ్ చేయడం వల్ల వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు కదా. అవునవునవును. ఇక్కడ వాటర్ కన్సర్వ్ చేసి వాళ్ళు ఆ ఫోర్స్ తో పంపించినప్పుడు టర్బైన్ లో అక్కడ ఎలక్ట్రిసిటీ. కరెక్ట్. అలాగే మన మనస్సుని కంట్రోల్ చేసి, ఆ మనస్సులో అంత శక్తి ఉన్నదన్నమాట. సో ఆ మనస్సుని కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళకి ఆ శక్తి కలుగుతుంది. అంటే సెటిల్ బాడీ, గ్రాస్ బాడీ రెండు ఎక్స్పీరియన్స్ అయినట్టు లెక్క.
ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. మన సంకల్ప, దీన్నే సంకల్ప శక్తి అంటారు అన్నమాట. సో సంకల్పం వల్ల వాళ్ళు నిజాల్ని వాళ్ళు అనుకున్నది నిజం అయిపోతుంది. ఎందుకంటే ప్రభుపాద్ లెనిన్ గ్రాడ్, రష్యాలో లెనిన్ గ్రాడ్ అని ఒక ప్రదేశంలో నిలబడి ఒకనొక రోజు ఇక్కడ రథయాత్ర జరుగుతుంది అని అతను అన్నాడు అనమాట ప్రభుపాద్. సో అది ఊహింపశక్యం కాదనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో రష్యా చాలా పవర్ఫుల్ కమ్యూనిస్ట్ కంట్రీ, ఐరన్ కర్టెన్ అనేవారు. సో ప్రభుపాద్ శ్యామసుందర ప్రభు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ వెనకాల ఒక కేజీబీ వాడు ఎప్పుడు వాళ్ళు ఉండేవాడు అనమాట. కేజీబీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ప్రభుపాద్ ఏం చేస్తున్నారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ కేజీబీ ఏజెంట్ వాళ్ళ వెనకాల ఫాలో అయ్యేవాడు అనమాట. అటువంటి కంట్రీలో, కమ్యూనిస్ట్ కంట్రీ, ఎవరైనా సరే దేవుడి పుస్తకాలు చదివితే వాళ్ళని చంపేసేవారు. అటువంటి ప్రదేశంలో ప్రభుపాద్ అన్నారన్నమాట, లెనిన్ గ్రాడ్ లో ఒకసారి ఒకనొక రోజు రథయాత్ర జరుగుతుంది అని. సో ఇప్పుడు రష్యాలో అన్ని దేశాల్లో కూడా అక్కడే మంచి భక్తులు ఉన్నారు. సో అది ప్రభుపాద్ యొక్క సంకల్ప శక్తి అన్నమాట. అలాగే ఢిల్లీలో 17 మందిరాలు కట్టాలని ప్రభుపాద్ అతను ఇచ్చా వ్యక్తం చేశారు అనమాట, కోరిక వ్యక్తం చేస్తే ఇప్పుడు గోపాలకృష్ణ మహారాజ్ కట్టిస్తున్నారు 17 మందిరాలు ఢిల్లీలో. హరి బోల్ ప్రభుజీ, చాలా థ్యాంక్స్ ప్రభుజీ, చాలా థ్యాంక్స్. వాళ్ళకి ఆ సంకల్ప శక్తి ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ అడగచ్చు క్వశ్చన్. హరే కృష్ణ ప్రభు, అంటే చిన్న డౌట్ ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రభు, రాజధర్మం అన్నిటికంటే పెద్దది కాబట్టి సీతాదేవిని అలా వదిలేశారు రాముడిని. ఏ ధర్మానికి అదే పతి ధర్మం కూడా అతనికి అంతే ఇంపార్టెంట్ కదా ప్రభు. ఇప్పుడు ఆ లెక్కను చూసి సీతాదేవికి అన్యాయం అయినట్టు కదా, రాజధర్మం ఇంపార్టెంటే. అదే అండి నేను చెప్పేది ఏంటంటే, పతి ధర్మం కన్నా రాజధర్మం శ్రేష్టమైనది. అందువల్ల రాముడికి కష్టం కలిగినా సరే ఆ ధర్మాన్ని పాటించాడని ప్రభుపాద్ రాస్తారు. మనం అది అగ్రి చేస్తాం. సో మనం అనుకుంటాం సీతకు అన్యాయం ఉంది, కానీ సీత ఎప్పుడు కూడా నాకు అన్యాయం ఉందని ఎప్పుడు అనలేదు. అర్థమైందా? ఎందుకంటే నా వల్ల మీకు చెడు పేరు వస్తే మీరు చెప్పి కరెక్ట్. అదే సీతాదేవి కనిపించలే కానీ అంటే జనరల్ గా చూసే వాళ్ళకి ఈ కమ్యూనిస్టులు వీళ్ళందరూ వెధవాలండి. వాళ్ళు ఎస్ఏలవి రాసి చల్లమని వెధ ఉన్నాడు ఆంధ్రాలో, విశ్వనాథ్ సత్యనారాయణ అని ఒక గొప్ప కవి, అతను రామాయణ కల్పవృక్షం అని ఒకతను రాశాడు అనమాట. చలవనే వెధ ఉన్నాడు కమ్యూనిస్ట్, వాడు రాశాడు రామాయణ విశ్వవృక్షం అని, రాముడిని నిందిస్తూ ఇలా చేశాడు అలా చేశాడు. వాళ్ళ మాటలు మనం పట్టించుకోకూడదు. రాముడు రిటర్న్ వచ్చేటప్పుడు భరద్వాజ మహాముని దగ్గర విందు తీసుకుంటాడు కదా ప్రభుజీ. అప్పుడు ఏమైనా స్పెషాలిటీ అంటే నాకు ఈ రోజు చెప్పారు కదా, విశ్వకర్మని పిలిచి అవన్నీ చేపించాడు భరద్వాజ మహాముని, అప్పుడు కూడా ఇలా జరుగుతుందా ప్రభుజీ? ఈ విధమైనటువంటి స్వర్గ సుఖాలు అవి చూపించలేదు, కానీ విందు అందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేస్తారు. మంచి పాస్ట్ టైం శ్రీ వైష్ణవులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ భరద్వాజ ముని ఆశ్రమంలో విందు భోజనం అయినప్పుడు వాళ్ళు విశ్రాకుల్లో వాళ్ళు భోజనం వడ్డిస్తారు. భోజనం వడ్డించినప్పుడు రాముడు హనుమంతుడిని పిలిపించి చెప్తాడు అనమాట. ఎందుకంటే 14 సంవత్సరాలు అయిన తర్వాత ఒక్క క్షణమైనా మీరు లేట్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని భరతుడు అతనికి చెప్తాడు అనమాట. అప్పుడు రాముడు భరతుడికి సందేశాన్ని తీసుకువెళ్ళు అని హనుమంతుడికి చెప్తాడు. అప్పుడు రాముడు ఒక మంచి మాట చెప్తాడు, ఏంటంటే నువ్వు ఈ మాట చెప్పినప్పుడు భరతుడి యొక్క కళ్ళల్లో చూడు, రాముడు వచ్చేస్తున్నాడు,
భరద్వాజ ముని అలహాబాద్ దగ్గర ఉన్నాడు, అయోధ్య నన్ను చేరుకుంటాడు. ఆ మాట చెప్పినప్పుడు అతని కళ్ళల్లో చూడు, ఆ కళ్ళల్లో ఆనందం కలిగితే నేను అయోధ్య చేరుకుంటాను. కానీ ఆ కళ్ళల్లో భావం వ్యక్తి చేశాడు అనుకో, అయ్యో రాముడు వచ్చేసాడా ఇప్పుడు నా రాజ్యం పోతుందని అనే ఒక భావన ఆ కళ్ళల్లో, ఎందుకంటే కళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పు అంటే అప్పుడు అతను అది చేసి చెప్పుకొని అంటే అప్పుడు వెళ్ళిపోతాడు. అప్పుడు విందు భోజనం సర్వ్ చేసినప్పుడు రాముడు ఒక పని చేస్తాడు. ఏంటంటే ఆ అరిటాకులో మధ్య భాగంలో ఒక భాగం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, అది రాముడు ఆ అరిటాకులు మధ్య భాగాన్ని అతను ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఏంటంటే ఒకవైపు తన కోసం విందు భోజనం వడ్డించాడు, అటు మరోవైపు హనుమంతుడి కోసం భోజనం వడ్డించి అతని కోసం వెయిట్ చేస్తాడు. సో దీనిలో చాలా మంచి తత్వం ఉన్నదని శ్రీ వైష్ణవులు అంటారు అనమాట. అప్పటి నుంచే యాక్చువల్ గా అరిటాకు మధ్య భాగంలో భాగం వేరు చేసి భాగం ఏర్పడింది అనమాట. ఏంటంటే రాముడు ఏం చెప్తున్నాడంటే ఇది నువ్వు నాతో సమానం, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ అని, అది దాని యొక్క. సో ఇది వాళ్ళు విందు భోజనం అయింది, కానీ ఈ స్వర్గ సుఖాలు అవి కోతులకి చూపించలేదు బాబు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. వన్ మోర్ క్వశ్చన్. అందరూ మనం వచ్చి శ్రీరాముడు చేసిందా తప్పు, శ్రీరాముడు వచ్చి భార్యను అడవికి పంపించాలని అందరూ కంప్లైంట్ చేసుకున్నారు. అదా నాన్న అడిగాను. అత సీతాదేవి చేసే తప్పు ఏం బయటకు చెప్పకూడుతున్నాను. ఇప్పుడు శ్రీరాముడు వచ్చి సీతాదేవి దగ్గర చెప్తాను అయోధ్యలోనే, నువ్వు నాతోటి రావద్దు, ఇంటిలే ఉండు. అత ఆలకించలేదు, భర్తలు చెప్తూ పని మాటలు ఆలకించలేదు, ఆయన తోటి వెళ్ళిపోవడంలో అది ఎలా ఏ యాంగిల్లో చూడబోతున్నాం? అయితే భక్తులు చెప్తూ మాటలు భార్య ఆలకించలేదు. తర్వాత చెప్తాడు. ఇది చాలా ఒక చాలా ఒక ప్రేమ ఉన్నప్పుడు కొన్ని నియమాలు ఆజ్ఞల్ని ఉల్లంఘించవచ్చు అనమాట. సో ప్రేమ అంటే భార్య భర్తల మధ్య ప్రేమ ఉన్నదనుకోండి, అప్పుడప్పుడు భార్య తన ఆజ్ఞని ఉల్లంఘించి ఏదైనా పని చేస్తే భర్తకి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే లేకపోతే దాసిలా ఎప్పుడు కూడా ఆజ్ఞల్ని పాటిస్తూ ఒక రోబోట్ లా ఉండడం భర్తకు కూడా నచ్చదు. ఎప్పుడైనా కొంచెం దెబ్బలాట పెట్టుకుని కొన్ని విమర్శలు చేస్తే భర్తకు కూడా ఆనందం కలుగుతుంది. అలాగా రాముడు సీతను విడిచిపెట్టి ఉండలేడండి. కానీ రాముడు సీతను పరీక్షిస్తున్నాడు. ఎంత యాక్చువల్ గా తనంత తాను రావాలని అనుకుంటుందా, లేకపోతే నేను ఫోర్స్ చేస్తే వస్తుందా అని. తర్వాత రాముడు అంటాడనమాట, సీత నిన్ను విడిచిపెట్టి ఒక క్షణం కూడా నేను ఉండలేను, కానీ నా అభిప్రాయం నీ మీద రుద్దడం మంచిది కాదు కదా, ఫోర్స్ బలవంతంగా. అందువల్ల నీ మనసులో ఏమున్నదో తెలుసుకోవాలని నేను నాటకం ఆడాను తప్ప నువ్వు లేకుండా నేను ఎలా వెళ్ళగలనని రాముడు చెప్తాడు. అంతేగాని అది నాటకం ఆడాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః శీలటంకానకాలయే ఇతో నృసింహా పరతో నృసింహా యతో యతో యామి తతో నృసింహా బాహిర్నృసింహా హృదయే నృసింహా నరసింహమదిం శరణం ప్రపదే.
तव कर कमल बरे नाका अद्भुत श्रृंगार ललिता हिरण्यकशिपु तनुभृंगा केशवधृता नरहरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंह देव जय नरसिंह देव नरसिंह देव जय नरसिंह देव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज और प्रेमानंदे हरि हरि बोल हरे कृष्णा Thank you, Prabhuji. Hare Krishna. Thank you, Prabhu. Thank you very much.